మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మొత్తానికి తన బండారం బయటపెట్టాడు భారత్ మీద. 2023 ఎన్నికల్లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అండ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటా. అయితే 2023లో మాల్దీవ్స్కి సంబంధించి అధ్యక్ష రేస్లో ఉన్న మొహమ్మద్ ముయిజ్జు భారత్ మీద బాగా వ్యతిరేకత వెళ్ళగక్కాడు. భారత్ మా దేశం యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుంది, అది ఇది అని చెప్పి అతను అధికారంలోకి రాగానే మన మిలిటరీని కూడా అక్కడి నుంచి, అంటే మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఉన్న మిలిటరీ వాళ్ళను, కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళను పంపించేయడం, తర్వాత రకరకాల వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా దుమారం రేపింది అప్పట్లో. సో వెంటనే మన ప్రధాని మోదీ ఏం చేశారు, మెల్లిగా లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగడం ప్రారంభించారు. అక్కడ డైవింగ్ కూడా చేశారు సముద్రంలో. దెబ్బకి మాల్దీవ్స్కి టూరిజం పడిపోయింది. మన భారత్ నుంచి లక్షద్వీప్కి వెళ్ళడం మొదలుపెట్టారు. సో దెబ్బకు ముయిజ్జు కాళ్ల బేరానికి రావడం జరిగింది. సో భారత్కి క్షమాపణ చెప్పినంత పని చేశాడు. అయితే ఇది 2023 నుంచి జరిగిన పరిస్థితి. ఇప్పుడు 2025 ఇది మే. ఇప్పుడు అతను ఒప్పుకున్నాడు, అసలు భారత్తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడు కూడా అని ఇప్పుడు బండారం బయటపెట్టినాడు. అంటే అప్పుడు ఎలక్షన్స్ కోసం భారత్ మీద ప్రపంచం చూసే విధంగా అక్కసు వెళ్ళగక్కిన సందర్భం. ఇప్పుడు అదే ముయిజ్జు భారత్తో మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పడం అంటే, చూడండి, భారతదేశం మీద ఊరికే ఆడిపోసుకోవడం అనేది ఇటు పాకిస్తాన్కి కానీ, బంగ్లాదేశ్కి కానీ, ఆఖరికి మాల్దీవ్స్ లాంటి చిన్న దేశానికి కూడా అలవాటైపోయిన పరిస్థితి. కావాలని తప్పుడు, మనం మామూలుగా ఎవరైనా మన మీదే ఒక తప్పుడు ఆరోపణ చేస్తే తట్టుకోలేం. అలాంటిది ఇన్ని కోట్ల మంది ఉన్న మన దేశం మీద మాల్దీవ్స్ లాంటి చిన్న దేశ అధ్యక్షుడు అలా దాడి చేయడం మాటలతోటి, ఈరోజు బండారం బయటపెట్టడం అనేది ఎలాంటిదో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.